మీరు ద్రాక్షారసం తీసుకోకుండా, రొట్టె తీసుకోకుండా ఉండిపోయానండి, ఈ ఆదివారం చర్చికి వెళ్ళలేదని అంటే ఎంత ప్రమాదంలో ఉన్నారో మీరు గుర్తు చేసుకోండి. రాకపోవటం కాదండి, సోమవారం రాలేదా పోన్లేండి వదిలేద్దాం, నువ్వు మంచం నుంచి లేవలేవు. సోమ, మంగళ, బుధ, శుక్ర, శని ఈ 6 రోజులు నువ్వు మానేసావు. ఇప్పుడు మంచం బట్టి మానేసావా, లేదా ఇంకే భయంకరమైన కారణాలు బట్టి మానేసావా, దేవుడు కనికరిస్తాడు. కానీ ఆదివారము కానీ మానేశారో రొట్టె విరవరు, ద్రాక్షరసం తాగరు, మీరు ఎలా నిత్య జీవం గలవారు అవుతారు? ఒక పక్క మంచి దినం వచ్చేస్తుంది, ఏ క్షణమో తెలీదు. రెండోది నీ చావు దినం ఎప్పుడో నీకే తెలీదు. ఏ క్షణాన గుండె ఆగిపోద్దో నువ్వు చచ్చిపోతావు. అంచున, మనం ప్రమాదపు అంచున ఉన్నాం, ప్రమాదం యొక్క అంచున ఉన్నాం. ఈ అంచున కానీ మనం ఇలాగే ఉంటే మనం చాలా భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకుంటాము.